సార్ ఈ జయసుధ గారితో అంతకుముందు మీరు వరుసన కొన్ని సినిమాల్లో కాంబినేషన్ చేశారు. జ్యోతి టైంలో మీ మధ్య అసలు ఎలా జ్యోతి ఆ స్క్రీన్ మీద ఆవిడని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అసలు డ్యూరింగ్ షూటింగ్ మీ మధ్య ఎలాంటి డిస్కషన్స్ నడిచేవి? అంటే చాలా సరదాగా ఉండేవాళ్ళు. అంతకుముందు తిరుపతి సినిమా చేసినప్పుడు ఫస్ట్ పరిచయం చేసే ఒక రోజులో తిరుపతి సినిమా జరుగుతుంటే అమ్మాయి మంచి జడాది చాలా బాగుండేది. చూసి ఒరిజినల్లే కదా ఈ జడ అన్న. ఒరిజినల్ అండి, భలేవారు మీకెందుకు వచ్చిందా అనుమానం ఉంది. లేదు చాలా బాగుంది జడ, పెద్ద జడ చాలా బాగుంది. ఆ రోజుల్లో జడ పొడుగ్గా ఉండి జడ పెద్దగా ఉంటే అందరూ బాగా మెచ్చుకునేవాళ్ళు పల్లెటూరులో కూడా. ఇప్పుడులాగా ఈ జుట్లు ఎరపేసుకోవటాలు ఈ లేవు కదా అప్పట్లో. అన్న తర్వాత బాగుంది, చాలా బాగుంది ఇది అని అభినందించాను. ఆయన థ్యాంక్స్ అండి అంది. 2 రోజులు అయిన తర్వాత నా షూటింగ్ జరుగుతుంది, అమ్మాయికి షూటింగ్ లేదు. మధ్యాహ్నం వచ్చింది. వచ్చి చూస్తే ఇక్కడి వరకే ఉంది జుట్టు, బాబు లాగా. ఏంటమ్మా నిన్ను నువ్వేమో అట్లా అన్నావు, ఇదేంటి ఇది జుట్టు అంటాడు. మేము మరి ఇవన్నీ ఇట్లాంటి కొన్ని అబద్ధాలు ఆడాలండి, అబద్ధాలు ఆడకపోతే ఎట్లా జోగియల్గా ఉండేది బాగా. అలాగే దాంతోపాటు వాళ్ళ అమ్మగారు జోగియల్గా ఉండేవారు, రమేష్ గారు వాళ్ళ నాన్నగారు, ఆయన అందరు కూడా మొత్తం యూనిట్ కూడా సరదాగా కూర్చోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం అట్లా అలవాటు అయిపోయింది అక్కడ. అందుకని అమ్మాయి బాగా క్లోజ్గా ఉండేది. దానికి ముందే మీరు చాలా కాంబినేషన్లు చాలా సినిమాలు చేశారు. తిరుపతి చేశారు, భారతంలో ఒక అమ్మాయి కూడా భారతంలో ఒక అమ్మాయిలు ఈ అమ్మాయి జయసుధ కాదు, అందులో రోజారావాణి చేసింది. ఓకే, జయసుధ ఒక చిన్న క్యారెక్టర్ ఏదో ఉన్నట్టు ఉంది కదా సార్? లేదా అసలు చిన్న క్యారెక్టర్ కూడా లేదా ఉన్నట్టు? ఓకే సార్, ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే రాఘవేంద్ర గారు తర్వాత తీసిన సినిమాలు హీరోగా మంచి హిట్ అయినాయి. రాఘవేంద్ర గారు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మురళీమోహన్ హీరోగా సినిమా ఎందుకు చేయలేదు? ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయారు, నెంబర్ 1. నెంబర్ 2 ఓ పక్క ఎన్టీ రామారావు, ఓ పక్క చిరంజీవి గారు. మరి ఇద్దరు బ్రహ్మాండమైన హీరోసే. హిట్ల మీద హిట్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఆయనకి. అందరూ కూడా మామూలుగా ఆయన సినిమాలు మిగిలిన సినిమాల కంటే కూడా రిచ్నెస్ ఎక్కువ ఉంటుంది. అందులో హీరోయిన్ని చూపించడంలో ఇక ఆయన తర్వాత ఎవడైనా సరే అంత అందంగా చూపిస్తారు. ఓ శ్రీదేవిని చూపించినా, జయసుధను చూపించినా, జయప్రదను చూపించినా, ఎవరినైనా సరే. ఇక రాఘవేంద్రరావు గారి సినిమా వచ్చింది అంటే హీరోయిన్లకి పండగే. చాలా ఉత్సాహపడేవారు. ఆయన ఏం చెప్తే అది చేసేవారు షూటింగ్లో కూడా. చాలా మిగిలిన కొందరు డైరెక్టర్లు ఏదైనా చేయండి అంటే నేను అలాంటివి చేయనండి, ఇట్లా అంటాయండి అంటారు. అసలు ఈయన దగ్గర ఈయన అడగటం అట్లాగే అడుగుతాడు, ఈయన ఏది అడిగినా కూడా కాదనకుండా చేసేవారు. అంటే రామారావు గారనే కాదు, కృష్ణరాజు గారనే కాదు, కృష్ణ గారితో చేశారు, సోమబాబు గారితో చేశారు, ఈవెన్ చంద్రమోహన్ గారితో కూడా చేసినట్టున్నారు తర్వాత. అంటే మీకు హిట్ ట్రాక్ ఉంది. ఆయన అమరదీపంలో సెకండ్ హీరో చేశారు, ఆ సినిమా కూడా చాలా మంచి క్యారెక్టర్. ఈవెన్ దో ఎందుకు పరిగణనలో తీసుకోలేదని నాకు అర్థం కాని విషయం, అందుకనే అడుగుతున్నాను. అంటే మీరు ఎప్పుడన్నా సరదాగా ఆయనతో అనటం జరిగిందా, ఏం సార్ మన అన్ని హిట్లే కదా, మేము నన్ను మెయిన్ హీరోగా మీరు సినిమా చేయరా అని? అంటే అది మన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు ఆయన. అన్ని హిట్స్, అడవి రౌండ్, ఇట్లాంటి ఎమ్మగాళ్ళు, ఇట్లాంటి ఎన్ని బ్రహ్మాండమైన సినిమాలు చేస్తారు కదా అప్పటికి. ఇక ఆ స్టేజ్లో మనం అడగకూడదు అని చెప్పి అడగల. ఆయన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఆఫర్ రాలేదు తర్వాత. ఓకే ఓకే. యాక్చువల్గా నిప్పులాంటి నిజం కూడా దానికి ప్రొడ్యూసర్స్లో మేమే. ఓకే, నేను పార్ట్నర్ని. చటర్జీ గారు తమ్ముడు ముఖర్జీ గారు ఒక పార్ట్నరు, చక్రవర్తి గారు ఒక పార్ట్నరు, మన రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు ఒక పార్ట్నర్. మేము నలుగురు కలిసి పార్ట్నర్స్గా ఆ సినిమా తీసాం. ఇది రాఘవేంద్ర గారు డైరెక్షన్. ఓకే.